ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడైనటువంటి సర్వేశ్వరుడిగా, పరమేశ్వరుడిగా, పరమాత్ముడిగా ఉన్నటువంటి దేవాది దేవుడైన మన పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా ఆయన నామములో బాప్టిజం తీసుకొని, ప్రియమైన దేవుని వల్లరా, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవాది దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే ప్రతి ఒక్కరికి నా వందనములు, శుభములు తెలియచేసుకుంటున్నానండి. ప్రియులారా, పాట పాడుకుందామండి. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకు విలువ కేనుకున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా, పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నెట్టరండి ఆ దేవుని కొరకు. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, విలువ బెట్టరండి ఆ దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంది దేవుని నిజ మందిరం, వెలుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంది దేవుని నిజ మందిరం, వెలుగు దిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకు పాట విన్నామండి. వాక్యంలోకి వెళదామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, సకల శాస్త్రాలను అధిగమించినదే బైబిల్ అండి. ఎందుకంటే దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన మానవ శరీరాన్ని, ప్రియమైన దేవుడిచ్చిన మానవ దేహం దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి మాత్రమే. ఏంటి? దేవుడిచ్చిన మానవ దేహం అండి దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి మాత్రమని ఈ తరంలో ఉన్నవాళ్ళు
ప్రియమైన దేవుని ఈ తరంలో ఉన్న 8 కోట్ల మంది మనుషులు తెలుసుకోవడం మంచిదండి. ప్రియమైన దేవుని వలన తెలుసుకోవటం వారికి మంచిది. 60 ఏళ్ల జీవితం కోసం ప్రియమైన దేవుని వలన 60 ఏళ్ల జీవితం కోసం ఆలోచించే వాళ్ళు అమాయకులు. జ్ఞానము లేక చచ్చిపోయే ముందు ప్రియమైన దేవుని జ్ఞానము లేక చచ్చిపోయే ముందు అన్నీ అనుభవించాలనుకునే ఈ అభాగ్యులైన ఎందరో ప్రియమైన దేవుని వలన ఎందరి కొరకు దేవుడు రాయించినటువంటి మాటలు భవిష్యత్తుని తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరులరా, 60 ఏళ్ల జీవితం కోసం బ్రతుకున్నన్నాళ్ళు ప్రియమైన అన్ని సుఖాలు అనుభవించాలనుకునే ఆ భాగ్యులైనటువంటి ఎందరికో దేవుడు రాయించి ఇచ్చినటువంటి మాటలే భవిష్యత్తుని తెలియజేస్తున్నాయండి. ఎన్నో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ప్రియమైన దేవుని ప్రతిరోజు మనం చూస్తుంటే ప్రపంచ నలుగు చెరువుల ఒక సెకండుకు ఒకరు చనిపోతున్నట్లు చనిపోతున్నట్లుగా అంచనాలు వేశారండి. ఇలా ఎందుకు చేస్తున్నారండి? ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ప్రియమైన దేవుని వలన దేవుని పేరట చచ్చేవాళ్ళు కొందరైతే కొందరు, ఆ దేవుని పేరట చంపేవాళ్ళు కొందరు. ప్రియమైన దేవుని వలన దేవుని పేరట చనిపోయేవాళ్ళు కొందరంటే ఆ దేవుని పేరట చంపేవాళ్ళు మరికొందరండి. ప్రియమైన దేవుని వలన ప్రేమ విఫలమైందని పురుగుల మందు తాగిన అమాయకమైన పిల్లలు ఎందరో. ప్రియమైన దేవుని వలన పంటలు పండలేదని నష్టాలు ఊబిలో చిక్కుకున్నామని పంట కొరకు తెచ్చుకున్నటువంటి పురుగుల మందు తాగినటువంటి ఎందరో నిర్భాగ్యులైన రైతు సోదరులు ప్రాణాలు పోగొట్టుకున్న వైద్యం మనకు తెలియనిది కాదండి. ప్రియమైన దేవుని వలన ఇదేనా మానవ జీవితం? ఇంతేనా మనుషుల ప్రియమైన దేవుని మనుషుల ఆలోచన? తన కళ్ళ ముందున్న ఇన్నిటి కోసం ఎన్నో విధాలుగా ఆలోచిస్తున్నాడు మనిషి, కానీ తన కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? ప్రియమైన దేవుని వలన అని మనం తెలుసుకుంటే ఒకే ఒక కారణం అండి. ఒకే ఒక కారణం బలీయమైనదిగా మనకు కనబడుతుందండి. ప్రియమైన దేవుని వలన చిన్ననాటి నుండి దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనిషికి లేకపోవటమే. చిన్ననాటి నుండి దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనిషికి లేకపోవటమే. ప్రియమైన దేవుని వలన ఏ పాఠశాలలో చూసినా, ఏ కళాశాల విద్యాలయాల్లో చూసినా 60 ఏళ్ళ బ్రతుకు కోసం బడికి వెళ్తున్న వారే కనిపిస్తున్నారండి. 60 ఏళ్ళ బ్రతుకు కోసం బయటకు వెళ్తున్నారే కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని వలన చిన్ననాటి నుండి ప్రియ సోదరులరా, చిన్ననాటి నుండి భూ సంబంధమైనటువంటి విద్యను అభ్యసించడం ప్రారంభించి ఉద్యోగస్తులై ప్రియమైన దేవుని వలన కొంత వయసు వచ్చినాక ఉద్యోగస్తులే విశేషమైనటువంటి ధనార్జనతో సంపాదనతో భూమి మీద సర్వసుఖాలు అనుభవించి తదనంతరం తన వారికి కొంత మిగిల్చి చావాలనుకున్న వారే ఎక్కువ మంది ఉంది. తదనంతరం తన వారికి మిగిల్చి చావాలనుకున్న వారు అందరూ అని మనకి తెలుసు. కారణం ప్రియమైన దేవుని వలన దేవుని గురించిన జ్ఞానం ప్రపంచంలో మనుషులకు బడి పాఠశాలలో ముందటి తరాల వారికి ప్రియమైన దేవుని వలన ముందటి తరాలలో బుర్రున్న వాళ్ళు లేరు కనుక దేవుని యొక్క గూర్చినటువంటి పాఠాలు పాఠ్యపుస్తకాలలో పెట్టలేదండి. ప్రియమైన దేవుని భవిష్యత్తులో తెలియని వాళ్ళు, భవిష్యత్తు కోసం తెలియని వాళ్ళు ప్రియులారా మానవ ఆకార నిర్మాణం గురించి మన మాటల్లో ప్రియ సహోదరులారా చూశారు కదా, మానవ ఆకార నిర్మాణం గురించి మనం మాట్లాడదాం. దేవుడు దేహాన్ని ఇచ్చింది ఆయన కోసమండి. దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది ఆయన కోసమండి. ప్రియమైన దేవుని వలన ఆయన పని కోసం శరీరంలో పనికిరానిదంటూ ఏది లేదండి. శరీరంలో పనికిరానిదంటూ ఏది లేదండి. ఆయనకు లేదు. నీ శరీరంలో ఆయనకు కావలసిన వాటిని నీ శరీరంలో ఆయన నిర్మించాడు. ఆయనకు కావలసిన వాటిని నీ శరీరంలో ఆయన నిర్మించాడు. ప్రియమైన దేవుని ఆయన పని కోసం చూసారా,
ప్రియ సహోదరులారా, కాళ్ళు తెగి, చేతులు తెగి, తలకాయలు పగిలి, మొండెం తెగి, బాంబులతో, మాంసపు ముద్దలతో ముద్దలుగా గాలికి ఎగిరేసి పడుతున్నటువంటి మనిషికి, ప్రియమైన మనిషికి దయనీయమైనటువంటి పరిస్థితి మనిషికి రాకుండా ఉండాలనే ఆయన మన శరీరంలో ఎన్నో అవయవాలు కలిగించాడండి. ఆయన మన శరీరంలో ఎన్నో అవయవాలు కలిగించాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి అవయవానికి ఆయన పని ఉందండి. ప్రతి అవయవానికి ఆయన పని ఉందండి. ఆయన పని ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం చూసుకున్నట్టయితే దేవుడు నిర్మించిన అవయవం ఎలా నిర్మించారో మనం చూసుకున్నట్టయితే, ప్రియ సహోదరులారా, 1 కొరింథీ 12:18 నుండి 1 కొరింథీ 12:18 నుండి, అయితే దేవుడు మనుషుల అవయవాలలో, చూసారా, మనుషుల అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో నుంచెను, నీ ఇష్ట ప్రకారం ఉంచలేదు. ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా, దేవుడు మనుషుల యొక్క మన మనుషుల యొక్క అవయవాలు ప్రతి దానిని తన చిత్త ప్రకారమే శరీరంలో ఉంచాడండి. ఏమండి, శరీరంలో అవయవాలన్నీ నీ ఇష్ట ప్రకారంగా లేవు. ఈ చేతులు ఇక్కడ ఎందుకు వచ్చాయండి? ఈ కాళ్ళు ఎందుకు ఎక్కడ ఉన్నాయండి? కింద నిండు ఉన్నాయి, వెళ్ళాయండి. వాటి కింద పాదాలు ఎందుకు ఉన్నాయండి? ఆ పాదాలలో చూసారు, ఆ పాదాలకు వేళ్ళుగా ఎందుకు ఇచ్చారండి? 5 వేళ్ళు ఇచ్చారు. చూసారు కదా, ఎందుకు విభజించడం జరిగింది? ఇదంతా ప్రపంచ మానవ, ప్రియమైన దేవుని వల్ల శాస్త్ర ప్రపంచానికి తెలియదండి. ఇదంతా ప్రపంచ మానవ శాస్త్ర ప్రపంచానికి తెలియదండి. ప్రియమైన దేవుని వల్లరా, చిన్న మాట అండి. ఇది వాళ్ళకి తెలియదని అనడం చిన్న మాట అనుకున్నారా? ఈ మాట ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చెప్తుందండి. ప్రియ సోదరులారా, ఈ మాట ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చెప్తుందండి. వింటున్నారా? ప్రియ సహోదరుడా, దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆకారాన్ని మనిషి ఏం చేస్తున్నాడండి? దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఆకారాన్ని మనిషి ఏం చేస్తున్నాడండి? తన దురాశ అవసరాలకు వాడుకుంటున్నాడు కదండి. తన దురాశ అవసరాలకు వాడుకుంటున్నాడండి. ఎందుకు ఇది జరుగుతుంది? దీనికి గల కారణాలు ఏమిటి? ప్రియమైన దేవుని వలన ఏ విధంగా నియంత్రించాలి, దీన్ని ఏ విధంగా నియంత్రించాలి, దీన్ని ఏ విధంగా ఆపాలి అని ప్రపంచంలో ప్రతి దేశం, ఏ దేశం కూడా ఆలోచించడం లేదండి. ఏ దేశం కూడా ఆలోచించడం లేదండి. ప్రియమైన దేవుని వలన ఈవెన్ ఇండియా కూడా ఆలోచించడం లేదండి. ఇండియా కూడా ఆలోచించడం లేదు. ఉగ్రవాదాన్ని అణిచేద్దామంటున్నారు. ప్రియ సహోదరుల, నక్సలిజాన్ని అణిచేద్దామంటున్నారు. ఫ్యాక్షనిజాన్ని అణిచేద్దాం అనుకుంటున్నారు. ప్రియ సహోదరులరా, అణిచేద్దామంటున్నారు. ఏది ఎక్కడ అణుస్తున్నారండి? అమెరికా లాంటి అగ్రరాజ్యాలకి దిక్కు లేదు. ప్రియ సహోదరులరా, మీరు అణచగలరా? ఏమండి, అణచడం కాదండి తెలుసుకోవడం. ప్రియమైన దేవులారా, అణచడం కాదండి తెలుసుకోవాల్సింది. ఆరంభం ఎక్కడ జరిగింది? ప్రియ సోదరు, ఆరంభం ఎక్కడ జరిగింది? మొలకగా ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే మహావృక్షం అయిన తర్వాత నరుకుదాం అనుకోవడం పొరపాటండి. ప్రియ సోదరులారా, మహావృక్షం అయిన తర్వాత నరుకుదాం అనుకోవడం పొరపాటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మహా జ్ఞానాన్ని ఈరోజు మనం విందామా? ప్రియ సోదరులారా, మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా దేవుడు దేని గురించి అమర్చాడని మనం చూసుకుంటే, నీకు ఇచ్చినటువంటి అవయవాలు, ప్రియమైన దేవుని వల్లరా, ప్రతిదీ కూడా దేవుని మాట వింటారా? ఎవరైనా వింటారండి? సమాజంలో వింటారండి? ఆల్వేజ్ బిజీ. ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారండి. అందరూ బిజీగా ఉన్నారండి. నా ఇంట్లో పేలటం లేదు కదా బాంబు అనుకుంటున్నారు. మనకెందుకులే అనుకుంటున్నారు. మన రాష్ట్రంలో లేదు కదా అనుకుంటున్నారు. కానీ చాప కింద నీరులా ముట్టడించబోతున్నటువంటి ఈ ఒక్క ఉగ్రవాదాన్ని, ప్రియమైన దేవుని వల్ల మానవ దేహాలను ఛిద్రం చేయటానికి పూనుకున్న దుష్టశక్తిని, ప్రియ సోదరులారా, ఎదిరించుకోగలిగేటటువంటి
పరిస్థితిలో మనం ఉండగొడుతున్నామండి. ప్రియమైన దేవుని మనం చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మనం మన యొక్క అవయవాల్ని ఏ విధంగా దేవుడు చేశాడని మనం చూసుకున్నట్టయితే యోబు గ్రంథం అండి 10:11 అండి. యోబు గ్రంథం 10:11 వచ్చండి. 10:11 వచ్చనండి. చర్మముతోనూ మాంసముతోనూ చూస్తారు కదండి, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ప్రియ సోదరులారా, తండ్రి నీవు నన్ను కప్పావు తండ్రి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. చూసారా, ఎముకలతోనూ నరములతోనూ సంధించితివి. ఎన్ని నరాలు ఉన్నాయండి ప్రియ సోదరుల? ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క అవయవాలు ప్రతిదీ ఉన్నది కదా. చూపుడు వేలు ప్రియ సోదరులారా, ప్రతిదీ అంటే ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, చర్మముతోనూ మాంసముతోనూ కప్పితివి. ఎంత వండర్ఫుల్ బైబిల్ అండి ప్రియ సోదరుల. ఇంతటి మాత్రమైనటువంటి దేహాన్ని దేవుడిస్తూ ఉండగా అసలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనిషి దీన్ని నిలుపుకోగలిగే పరిస్థితులు ఉంటున్నారా? చూస్తున్నాం కదండి, విపత్తుల మీద విపత్తులు చూస్తున్నారు కదా. ఊళ్ళకు ఊళ్ళు, దేశాలకు దేశాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలు, పట్టణాలకు పట్టణాలు ఎగిరిపోతూ ఉన్నాయండి. చూస్తున్నాం కదా, ఎగిరిపోతూ ఉన్నాయి కదా. ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది కదా. ప్రియ సోదరులారా, ప్రపంచ శాస్త్రవేత్తలారా, ఆపగలిగేటటువంటి శక్తి నీకుందా? ఆపగలిగేటువంటి ఇది ఉందా? ప్రియ సోదరులారా, క్లౌడ్ బరస్ట్ అని చెప్పి, బొంద బరస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాండి. చూస్తారు కదా, దేవుని ఉగ్రత, దేవుని యొక్క ప్రియ సోదరుల యొక్క ప్రకృతిని నువ్వు ఆపగలిగేటటువంటి దీంట్లో ఏ మానవుడు కూడా లేని పరిస్థితి అండి. అందుకని ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత నెమ్మదిగా ఉండాలి, ఎంత ప్రేమపూర్వకంగా ఉండాలి, ఎంతటి మానవ జీవితాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉండగలుగుతున్నామా? ప్రియ సోదరులారా, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడు అయినటువంటి దేవుడు ఆయన ప్రియకుమారుని, లోకరక్షకుడు, పాపవిమోచకుడు యేసుప్రభు గారిని పంపించి మన పాపాల నిమిత్తం ఆయన్ని పంపించి మనకు మరలా జీవాన్ని ఇచ్చినటువంటి ఆయనకి ఏ విధమైన రుణం తీర్చుకోగలుగుతున్నాం? చూస్తున్నారు కదా. ప్రతిదీ కూడా మీకు బైబిలే ప్రామాణికమండి. చేశారు కదా. యుద్ధాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క తుఫాన్కి ఒక్కొక్క పేరు పెడతా ఉన్నారు. ప్రియ సహోదరులారా, జరుగుతున్నాయి కదా. ఏంటి, కొట్టుకు చచ్చిపోతున్నారు కదండి. యుద్ధాలు రావటం లేదు ప్రపంచంలో. ప్రతి దేశం కూడా, ఏ ఒక్క దేశం కూడా శాంతిగా సామరస్యంగా ఉండే పరిస్థితులు లేదండి. ఎందుకండి? చెప్పాం కదా మొదటేనండి, ఏ పాఠశాలల్లో కూడా దేవుడి గురించి మాటలు చెప్పేటువంటి పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, విద్యాలయాలు కానీ లేవండి. ప్రియ సోదరులు, అందుకనే విపత్తు మీద విపత్తు కొనసాగుతున్న సమయంలో కూడా మనిషి ఆలోచించుకుంటా, ఏదో వచ్చిందిలే, ఏదో క్లౌడ్ బరస్ట్ అయిందిలే, ఏదో విపత్తు వచ్చిందిలే అనుకుంటూ చేతులు దులిపేసుకుంటూ మళ్ళీ మామూలు జీవితానికి వెళ్ళిపోయి ఇక మళ్ళీ విలాసాలు, విందులు, పొందులు, లేనిపోయినటువంటి మొత్తమైనటువంటి దుశ్చర్యలకు వెళ్ళిపోతున్నాడండి ప్రియ సోదరులు. అందుకనే ఎంతటి విపత్కరమైన పరిస్థితులు, ఇంతటి ఘోరమైన పరిస్థితులు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితులు, ఎంత భయభక్తుల్లో దేవుడి ద్వారా ఉండాలని చెప్పి మనం గమనించుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి ప్రియ సోదరులు. అందుకనే ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో రాసి ఉండగా వాటిని జ్ఞానపూర్వకంగా చదువుకుంటూ లోతుల్లోకి వెళ్తూ చివరి వరకు దేవుని భయభక్తుల్లో పెరగాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. వందనమో వందనమన్నా మా అన్నా ఏసన్నా
వందనమో వందనమన్న మా అన్న యేసన్న, వందనమో వందనమన్న మా అన్న యేసన్న. పరిశుద్ధుల వందనమన్న, దేవదూతల వందనమన్న, దేశ నాయకుల వందనమన్న, పంచభూతముల వందనమన్న, ప్రపంచ ప్రజల వందనమన్న, జీవరాశుల వందనమన్న, జీవరాశుల వందనమన్న. అరెరెరెరెరెరె హా క్రైస్తవుల వందనమన్న మా అన్న యేసన్న, క్రైస్తవుల వందనమన్న మా అన్న యేసన్న. వందనమో వందనమన్న మా అన్న యేసన్న, వందనమో వందనమన్న మా అన్న యేసన్న. భూలోకములో పాడు బతుకులు, చెలరేగిన వ్యభిచారి బతుకులు, కొట్టుకుంటే బతుకులు. భూలోకములో పాడు బతుకులు, చెలరేగిన వ్యభిచారి బతుకులు, కుములుతున్న రోగుల బతుకులు, అపవాదితో శికారు బతుకులు, చెరచబడ్డ ఆ బ్రతుకులు ఆయి. ఆత్మరోగులకు మందులు లేవు, ఆత్మరోగులకు మందులు లేవు. అరెరెరెరెరెరె మా ఆత్మల రక్షణ నీ వల్ల మా అన్న యేసన్న, మా ఆత్మల రక్షణ నీ వల్ల మా అన్న యేసన్న. వందనమో వందనమన్న మా అన్న యేసన్న, వందనమో వందనమన్న మా అన్న యేసన్న. భూకంపాలు వస్తాయన్నవు, భవిష్యత్ జ్ఞానము నెరవేరింది. భవంతులన్నీ నేల మట్టమై, లక్షల ప్రజలు అసువులు పాసి, భూగర్భాలను పరిశోధించి, శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరు, శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరు. అరెరెరెరెరెరె హా నీవు పలికినవన్నీ చరిత్ర పుటలే మా అన్న యేసన్న, నీవు పలికినవన్నీ చరిత్ర పుటలే మా అన్న యేసన్న. వందనమో వందనమన్న మా అన్న యేసన్న, వందనమో వందనమన్న మా అన్న యేసన్న. వందల వేల సంవత్సరాల చరిత్ర గలది సత్యవేద మన బైబుల్ గ్రంథం, మానవులందరి జీవ గ్రంథము. ఏసే మార్గము ఏసే జీవం, త్యాగశీలులకు త్యాగశీలయు, సమాధి గెలిచిన మృత్యుంజయుడు, సమాధి గెలిచిన మృత్యుంజయుడు. అరెరెరెరెరెరె హా నీవు చేసినవన్నీ యథార్థ గాథలు మా అన్న యేసన్న, నీవు చేసినవన్నీ యథార్థ గాథలు మా అన్న యేసన్న. వందనమో వందనమన్న మా అన్న యేసన్న, వందనమో వందనమన్న మా అన్న యేసన్న. పరిశుద్ధుల వందనమన్న, దేవదూతుల వందనమన్న, దేశ నాయకుల వందనమన్న, పంచభూతముల వందనమన్న, ప్రపంచ ప్రజల వందనమన్న, జీవరాశుల వందనమన్న, జీవరాశుల వందనమన్న. అరెరెరెరెరె హా క్రైస్తవుల వందనమన్న మా అన్న యేసన్న, క్రైస్తవుల వందనమన్న మా అన్న యేసన్న. వందనమో వందనమన్న మా అన్న యేసన్న, వందనమో వందనమన్న మా అన్న యేసన్న, మా అన్న యేసన్న, మా అన్న యేసన్న. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు.